మీ వెహికల్ యొక్క హెడ్లైట్ స్క్రాచెస్ పడ్డా బ్లర్ అయినా లైటింగ్ సరిపోవట్లేదని మీరు అనుకుంటున్నా, దీనికి ఒకటే సొల్యూషన్, కెమికల్ వాష్. మీకు ఈ కెమికల్తో పాటు కెమికల్ క్లీనింగ్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని మెటీరియల్ అన్నది దాంట్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ దాంట్లో మీకు పేపర్ అంటూ ఉంటుంది గ్రైండింగ్ చేయడానికి. ఆ పేపర్ మొత్తాన్ని ఒకేసారి యూజ్ చేసేదానికన్నా చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని యూజ్ చేసే విధానం మొత్తం మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క పేపర్ని కూడా ఖచ్చితంగా 1 నిమిషం నుంచి 2 నిమిషాలు అన్నది యూజ్ చేయాలి. అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్ అన్నది ఉంటుందండి. అండ్ ఈ పేపర్ కూడా మీకు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి 100, 200, 500, 1000, 1500 ఆ విధంగా మీరు యూజ్ చేయాలి. అది కూడా మీకు ఈ వీడియోలో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నవి కనపడతాయి. మీకు ఈ వీడియోలో కనపడుతున్న విధంగా ప్రతి ఒక్క పేపర్ని 100 నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకొని 200, 500, 1000, 1500 ఆ విధంగా పెంచుకుంటూ పోవాలి. అండ్ ప్రతి పేపర్ని కూడా నిమిషం నుండి 2 నిమిషాలు ఖచ్చితంగా వాడాలండి. అప్పుడే మీకు చాలా మంచి రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. మీరు ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఎక్కువసేపు దాన్ని పేపర్ని రఫ్ చేస్తారో అంత యాక్యురేట్ రిజల్ట్ అన్నది మీకు కనిపిస్తుందండి. ఈ పేపర్ యూజ్ చేసిన తర్వాత మీరు కిట్టుని వాడే విధానం కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి. మీకు కింద క్యాండిల్ని హోల్డ్ చేయడానికి ఒక చిన్న స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ని కూడా ఏ విధంగా ఫిక్స్ చేస్తున్నామో మీకు పైన వీడియోలో కనిపిస్తుంది.
ఈ విధంగా మనకి ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్ని తీసుకొని చిన్న హోల్ అన్నది టైట్గా చేయాలండి. చాలా లూజ్ అన్నది ఉండకూడదు. అలా టైట్గా హోల్ని చేసి మీకు ఆ కిట్లో అవైలబుల్ ఉన్నటువంటి పైప్ని దాంట్లో టైట్గా ఫిట్ అయ్యేటట్టుగా చిన్న హోలే పెట్టుకొని దాన్ని కొద్దిగా టైట్గానే లోపల ఫిక్స్ చేయాలి. దాని తర్వాత క్యాండిల్ని మీరు యాస్టీస్ స్టాండ్ని దాని కింద తగిలిచ్చేసి లైటింగ్ చేయాలండి. ఆ తర్వాత కేవలం 5 నుంచి 10 సెకండ్ల లోపే మీకు కెమికల్ అన్నది హీట్ అయిన తర్వాత మీకు 5 to 10 సెకండ్స్ తర్వాత కెమికల్ అన్నది ఎవాపరేట్ అయ్యి ఆ బ్లర్నెస్ మొత్తాన్ని కూడా 100% క్లియర్ చేస్తుందండి. ఫుల్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మిర్రరు. మీకు పైన వీడియోలో కనపడుతుంది చూడండి.